నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అయితే లోదేశ్వర్ భవన్కి అయితే వచ్చేసాము. లోపలైతే సోలాపూర్ విగ్రహాలు అనేది ఉన్నాయన్నమాట. సో లోపలికి వెళ్దాము, చూద్దాము ఎన్ని యూనిక్ ఐడల్స్ ఉన్నాయో చూద్దాము. సో ఈ విగ్రహం వచ్చేసి బయట కూర్చున్న విధానంలో ఉందన్నమాట. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది అనేది కవర్ వేసేసారన్నమాట డస్ట్ పడకుండా. సో చెవులు చూసుకోవచ్చు, చాలా రెడ్డిష్ ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి 4 హ్యాండ్స్ అన్నమాట. సో మనకి దాదాపు లెవెల్ ఫీట్స్ ఉంటుంది అన్నమాట. ఇది కూడా సో లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు యూనిక్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి 7 ఫీట్స్ అన్నమాట. సో డస్ట్ పడకుండా కవర్ వేసేసారు. సో నెక్స్ట్ విగ్రహం ఇది అనేది పూణేలో ఫేమస్ అనమాట, దగుడు సేట్ మహారాజ్. చూసుకోవచ్చు, కవర్ కూడా వేసేసారు డస్ట్ పడకుండా. లడ్డు చేయి కూడా ఉంది. సో నెక్స్ట్ విగ్రహం, సో ఇది వచ్చేసి ఈ విగ్రహం వచ్చేసి 4 హ్యాండ్స్ అనమాట. 6.5 ఫీట్స్ వచ్చేసి ఈ విగ్రహం వచ్చేసి హైట్ వచ్చేసి 6.5 ఫీట్. సో వెడత్ వచ్చేసి మనకు 5 ఫీట్స్ వస్తుంది అనమాట. సో లడ్డు చేయి ఉంది. ఈ విగ్రహం వచ్చేసి మహారాజా సిట్టింగ్ పొజిషన్ అనమాట. 5 ఫీట్స్ అనమాట ఈ విగ్రహం వచ్చేసి. సో చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి లయన్, ఇక్కడ వచ్చేసి లయన్. సో నెక్స్ట్ విగ్రహం చూసుకున్నాం. ఈ విగ్రహం చూసుకుంటే 5 ఫీట్స్ అనమాట. ఇది కూడా చూసుకోవచ్చు, లడ్డు చేయి ఉంది. సో వెనకాల చూసుకోవచ్చు అన్ని గణేష్ ఉన్నాయి అనమాట. 9 గణేషస్ మొత్తం, అష్ట గణపతి అంటాం కదా అది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు గోల్డెన్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. ధోతి అయినా కండువా అయినా లడ్డు చేయి ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు 4 ఫీట్స్ వస్తుంది అనమాట. సో ఈ విగ్రహం వచ్చేసి యూనిక్ ఉందన్నమాట. చూసుకోవచ్చు, హనుమంతుడు ఉన్నాడు అనమాట, బజరంగ్ బలి. సో లడ్డు చెయ్యి, ఇది కూడా దాదాపు 4 ఫీట్స్ ఉంటుంది అనమాట. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు 5 ఫీట్స్ ఉంటుంది అనమాట. 5 to 5.5 ఫీట్స్ ఉంటుంది. సో మహారాజా సిట్టింగ్ పొజిషన్, లడ్డు చేయి కూడా ఉంది. ఈ విగ్రహాలన్నీ సోలాపూరి అనమాట ఫ్రెండ్స్. సో మనకి లాల్బాగ్ అనమాట. ఈ విగ్రహం వచ్చేసి లాల్బాగ్. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి 5.5 ఫీట్స్ ఉంటుంది. ఈ విగ్రహం వచ్చేసి 5.5 ఫీట్స్ ఉంటుంది. ఇది కూడా సిట్టింగ్ పొజిషన్లో ఉంది. ఈ విగ్రహం వచ్చేసి స్కిన్ టోన్ వచ్చేసి వైట్ ఉందన్నమాట. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి లయన్, రైట్ సైడ్ వచ్చేసి లయన్ అనమాట. మహారాజా సిట్టింగ్ పొజిషన్. ఈ విగ్రహం వచ్చేసి యూనిక్ ఐడల్ అనమాట. చూసుకోవచ్చు, ధోతి కూడా చాలా నీట్గా ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి టైగర్ అనమాట, అయ్యప్ప స్వామి అనమాట. అయ్యప్ప స్వామి కూర్చున్నాడు అనమాట. ఈ విగ్రహం హైట్ వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం అనమాట. ఇది వచ్చేసి 10 ఫీట్స్ ఉంటుంది. గద కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ విగ్రహం వచ్చేసి 8.5 ఫీట్స్ ఉంటుంది. కవర్ వేసేసారు. సో ఈ విగ్రహం చూసుకుంటే ఫ్రెండ్స్ చాలా డీటెయిల్గా ఇచ్చారు. పింక్ కలర్ ధోతి. సో కలరింగ్ అయినా చాలా బ్యూటిఫుల్ ఉంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ధరతి మాత అనమాట. ఈ
ఈ విగ్రహం వచ్చేసి చూసుకోవచ్చు, ధోతి వచ్చేసి ఎల్లో కలర్. ఈ విగ్రహం వచ్చేసి మనకు 5 ఫీట్స్ ఉంటుంది అన్నమాట, విత్ గోల్డెన్ ఫినిషింగ్. మంగళమూర్తి అన్నమాట. సో ఈ విగ్రహం వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో ఉంది. 5.5 ఫీట్స్ ఉంటుంది, 5.5 to 6 ఫీట్స్ ఉంటుంది. సో లడ్డు చేయి కూడా ఉంది. సో ఈ విగ్రహం వచ్చేసి యూనిక్ ఐడల్ అనమాట. వెనకాల అమ్మవారు ఉన్నారు చూసుకోవచ్చు, విత్ 8 హ్యాండ్స్. మన గణపతి చూసుకోవచ్చు, చాలా డీటెయిల్ ఫినిషింగ్ ఉంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మన లోత్ భవన్లో ఉన్న అప్డేట్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.